ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. మరి మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము వరుసనే మీరు కొంతమంది మన సహోదరులు ఇక్కడ తెలియపరచడం మీరు వినడం కూడా జరిగింది. కనుక 4వ అధ్యాయానికి నేరుగా వెళ్ళిపోయే ముందు కొన్ని విషయాలు ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక నుంచి కొన్ని విషయాలు మీకు తెలియపరిచి అప్పుడు 2 అంశాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ముందుగా కొన్ని విషయాలు మీకు 3 అధ్యాయాల ముందు ధ్యానం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు మీకు తెలిసే ఉంటాయి. అయినా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను కూడా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రచయిత ఎవరంటే అపోస్తలుడైన పౌలు. సహకారంగా ఉన్న వ్యక్తి ఎవరంటే తిమోతి సహకారంగా ఉన్నాడు. పౌలు చెప్పుతుండగా తిమోతి రాశాడని కూడా చెప్తూ ఉంటారు. అయితే రచయిత పౌలు రచనా కాలం క్రీస్తు శకం 60వ శతాబ్దం నుండి 62వ సంవత్సరం, 60వ సంవత్సరం నుండి 62వ సంవత్సరం, అంటే యేసు ప్రభు వారు దగ్గర నుంచి మనం కాలమానం లెక్కేస్తాం కదా, అలాగా 60వ సంవత్సరం నుంచి 62వ సంవత్సరం వరకు ఈ యొక్క పత్రిక రాయబడిన స్థలమేమో చెరసాలలోంచి, రోమా చెరసాలలోంచి. మీకు తెలుసు కదా 4 పత్రికలు, చెరసాల పత్రికలు ఉన్నాయి. ఏమేమి పత్రికలు? ఎఫెసీ, కొలస్సీ, ఫిలిప్పీ, ఫిలోమోనుకు 4 చెరసాల పత్రికలు. కాబట్టి ఫిలిప్పీ కూడా ఎక్కడి నుంచి రాయబడిందంటే చెరసాలలోంచి రాయబడింది. చెరసాలలో రాయబడిన పత్రికలలో అతి చిన్న పత్రిక ఏదంటే ఫిలిప్పీ పత్రిక. ఇదే, అవునా? ఫిలోమోన్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఓకే. అయితే ఈ సందర్భంలో ఉద్దేశం ఉన్నది. అలాగనే ఏమని చెప్పాలి అంటే అది ముఖ్య ఉద్దేశము, సందర్భం 2 నేను రాసుకున్నాను, అది కూడా మీకు తెలియపరుస్తాను. ఒకటి, ఎందుకు పౌలు రాశాడు అంటే ఆయన ఈ సంఘము నుంచి, అంటే ఏ సంఘం అంటే ఫిలిప్పీ సంఘం నుంచి కొన్ని కానుకలు పొందుకున్నాడు. కొన్ని కానుకలు దైవ సేవకుడుగా విశ్వాసులైన వారు సంఘముగా పోగు చేసి ఎవరికి పంపించారంటే పౌలుకి పంపించారు. ఆ పంపించిన కారణం చేత ఆ పంపించిన దానికి పొందుకున్నానని కృతజ్ఞతగా పౌలు ఏం రాశాడంటే ఈ యొక్క ఫిలిప్పీలకు పత్రిక రాశాడనమాట. అది ఒకసారి మీరు చూడండి ఎక్కడ ఉంటుంది అన్నమాట అంటే 4వ అధ్యాయంలోనే ఉంటుంది. అది 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. ఎవరన్నా చదవగలిగితే చదవండి, లేకపోతే నేను చదువుతాను. మీరు పంపిన వస్తువులు పుచ్చుకొని ఏమియో తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టములైన యాగములవి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దీని యొక్క సందర్భం ఏంటంటే ఆ పంపిన వస్తువులు పౌలు స్వీకరించి సంతోషంగా తిరిగి మళ్ళీ కృతజ్ఞతాపూర్వకంగా వారికి ఇది రాశాడనమాట. అయితే ఒకవేళ ముఖ్య ఉద్దేశం అని నేను సపరేట్గా ఎందుకు రాసుకున్నానంటే, ఒకవేళ అదే కారణమైతే, ఏ కారణం? పంపిన వస్తువులు పొందుకున్నానని కృతజ్ఞతగా చెప్పడానికే ఒకవేళ పౌలు రాసి ఉంటే నీకు నాకు ఈ ఉత్తరంతో సంబంధం ఏమీ లేదు. అది పౌలు యొక్క సంఘస్థులకి జరిగిన సంభాషణ మాత్రమే. కానీ మనకి ఎందుకు ఈ యొక్క పత్రికను పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడింది, మనకి ఎందుకు ఉదాహరణగా దేవుడు ఉంచాడంటే దీని ముఖ్య ఉద్దేశంలో ఒకటే, సంఘాన్ని ప్రోత్సహించడానికి, సంఘమంతా కలిసి చక్కగా ఒక యూనిటీగా ఉండడానికి, తర్వాత దేవుని పిల్లలు దేవుని మనసు కలిగి ఉండడానికి, ముఖ్యంగా ప్రభువునందు సంతోషించడానికి ఈ పత్రికను పరిశుద్ధ గ్రంథంలో చేర్చడము జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పత్రికకు ఇంకో పేరు కూడా ఉంది. ఏం పేరంటే అది ఆనంద పత్రిక అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఈ పత్రిక ఉన్న పేరులో ఒకటి ఏంటంటే ఆనంద పత్రిక. ఎందుకు ఆనంద పత్రిక అంటారు అంటే కొన్ని వచనాలు మీరు చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. దానిని ఎల్లప్పుడూ
సంతోషముతో చాలు. మొదటి అధ్యాయము 6వ వచనంలో పౌలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత అదే మొదటి అధ్యాయము ఒకసారి 18వ వచనం చూడండి. చదివే వారి దగ్గర కూడా మైక్ ఉంటే బాగుంటుందేమో. చదవండి అమ్మ. ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను మళ్ళీ చెప్తున్నాడు, ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఒకదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణ. మళ్ళీ చెప్తున్నాడు ఆయన సంతోషం గురించి. 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. మళ్ళీ చెప్తున్నాడు సంతోషం. మళ్ళీ 2వ అధ్యాయంలో 30వ వచనం చూడండి. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతను చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. పూర్ణ ఆనందముతో అతనిని చేర్చుకొని ఆనందం గురించి చెప్తున్నాడు. 3వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. 4వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. నా ఆనందమును కిరీటమును చాలు. మరి 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. మరలా చెప్తున్నాను, 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. నన్ను గూర్చి మీరు ఎన్నాళ్ళకు మరలా యోచన చేయసాగిన ప్రభుని యందు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాను. సంతోషమన్నా ఆనందమన్నా ఒకటే. అనేక సార్లు పౌలు తన సంతోషాన్ని ఈ సంఘం ఎడల వ్యక్తం చేశాడు గనక ఈ సంఘానికి ఉన్న మరొక పేరు, లేకపోతే ఈ పత్రిక ఉన్న మరొక పేరు ఏంటంటే ఆనంద పత్రిక. ఆశ్చర్యం ఏంటంటే నేను దీని గురించే కొన్ని విషయాలు మాట్లాడాను. 2 అంశాలు నా ముందు ఉన్నాయి. నా సమయాన్ని బట్టి నేను ఎంతవరకు చెప్పగలను ముందుకు వెళతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యం ఏమిటంటే ఆనందం అనేది క్రైస్తవ జీవితానికి పూర్తిగా ముడివేయబడిన సంగతి. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలు దేవుని మందిరమునకు రావాలి అంటే వారు దేవుని యందు ఆనందించగలిగితేనే దేవుని మందిరానికి. నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించగలిగితే దేవుని సన్నిధికి వస్తావు. దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతే ప్రార్థనా సమయానికి దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఏయో పనుల్లో ఉంటాం. దేవుని సన్నిధానంకు దేవుని పిల్లలు రావాలి అంటే వారు దేవుని యందు ఆనందించగలిగితేనే వస్తారు. అంత మాత్రమేనా? వచ్చిన వారు ఒకవేళ ఏదైనా పరిచర్య చెయ్యాలి అంటే దేవుని యందు ఆనందించగలిగితేనే ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. ఒకవేళ దేవుని యందు వాళ్ళకి ఆనందం లేదనుకోండి, ఆనందించలేని వారు దేవుని సన్నిధిలో ఏదైనా పని కానీ పరిచర్య కానీ చెప్తే వారు భారంగా ఫీల్ అవుతారు. నేనెందుకు చేయాలి, నేనే చేయాలని ఫీల్ అవుతారు. అదే దేవుని సన్నిధిలో ఆనందించడం తెలిసిన వారికి ఏ పని అప్పచెప్పినా ఏ పరిచర్య అప్పచెప్పినా సంతోషంగా నా దేవుని సన్నిధిలో పనిచేయడం నాకు ఆనందమని చేసుకుంటారు. కాబట్టి దేవుని సన్నిధికి రావాలన్నా దేవుని యందు ఆనందించాలి. దేవుని సన్నిధిలో ఏదైనా పరిచర్య చేయాలన్నా దేవుని యందు ఆనందించాలి. అంత మాత్రమేనా? దేవుని సన్నిధిలో పాటలు పాడాలన్నా, ఆరాధించాలన్నా, వాక్యం చదవాలన్నా, దేవుని కొరకు నువ్వు ఏమి చేయాలైనా ప్రారంభ లక్షణం ఏముండాలి? దేవుని యందు నువ్వు ఆనందించగలిగితే అప్పుడు చేయగలుగుతాం. దేవుని యందు ఆనందించలేకపోతే దేవుని కొరకు మనం ఏమీ చేయలేం. పౌలు తను ఏమీ అనుభవించకుండాను లేకపోతే తన చేయకుండాను ఏది చెప్పేవాడు కాదు. కాబట్టి పౌలుకి దేవుని యందు ప్రతి సమయంలో కూడా ఆనందించడం పౌలుకి తెలుసు. పౌలు శీలను తీసుకువెళ్ళి అపోస్తుల కార్యంలో ఉంటుంది. పౌలు శీలను తీసుకువెళ్ళి ఒకరోజు దేవుని పని చేస్తున్నందుకు వాళ్ళని తీసుకువెళ్ళి ఎక్కడ పడేశారంట? చెరసాలలో పడేశారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఉంది, 25వ వచనంలో మాట. చెరసాలలో పడేశారు. చెరసాలలో పడేస్తే వాళ్ళు ఏమన్నా పాపం చేసి వెళ్ళారా, నేరం చేసి వెళ్ళారా? లేదు. దేవుని కొరకు దేవుని పని చేస్తున్నందుకు తీసుకువెళ్ళి చెరసాలలో పడేస్తే అయ్యో మేము దేవుని పని చేస్తుంటే మాకు ఇలాగ ఎందుకయిందని చెప్పిన వాళ్ళు వేదన పడలేదు, బాధపడలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంట అంటే పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. పాటలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? అంతేనా?
సంతోషంగా ఉన్నప్పుడు పాటలు వస్తాయి, ఆనందంగా ఉన్నప్పుడు పాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి గమనించండి, వీళ్ళ చెరసాల లోపల పడేసిన వీళ్ళు ఆనందంగా ఉన్నారంటానికి ఖచ్చితమైన అనుభవాలు. కాబట్టి అదే పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఎప్పుడూ కూడా ఏం చేయాలంట? ప్రభువునందు ఆనందించాలి. దేవుని పిల్లలు ఒకవేళ ఇది తెలుసుకుంటే కొన్నిసార్లు కష్టమైన నష్టమైన దేవుని యందు చాలా సంతోషంగా ఉండగలుగుతాం. దేవుని పిల్లలు అనేక సార్లు దేవుడు వారి విశ్వాస పరీక్షకు కానీ వారి ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైన లక్షణాలు బయటికి తీయడానికి కానీ దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడంటే పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలు పెట్టినప్పుడు దేవునిలో ఆనందించగలిగిన వారైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతారు, దేవునిలో ముందుకి కొనసాగగలుగుతారు. ఒకవేళ దేవుని యందు ఆనందించడము తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వారు లోకంలో కలిసిపోతారు, ప్రభువును విడిచిపెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే వారికి ప్రభువులో ఆనందమో తెలియదు కనుక. కాబట్టి గమనించండి, ఈ ఆనంద పత్రిక ఎంత ప్రాముఖ్యమైందంటే పూర్తిగా విశ్వాస జీవితానికి ముడివేయబడింది. అంత మాత్రమేనా? దేవుని మందిరమును కూడా మారు పేరు ఆనంద మందిరం. తెలుసా మీకు? కొన్ని పాటల్లో, పాత పాటలు, ఇప్పుడు పాటలు కాదు కానీ పాత పాటల్లో చాలా పాటల్లో దేవాలయాన్ని ఆనందంతో వర్ణిస్తారు. దేవుని సన్నిధిలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఉంటుందా? దేవుని సన్నిధానంలో ఆనందం ఉంటుంది. దేవుని మందిరము ఆనందంతో పోల్చబడింది. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలైన విశ్వాసుల యొక్క జీవితపు యాత్ర కూడా దేంతో పోల్చబడిందంటే ఆనందయాత్ర. అవునా? ఇది కూడా చాలా పాటలు పాడుతూ ఉంటారు, ఆనందయాత్ర అని. ఆనందయాత్ర అంటే ఏంటి? నీ జీవితం ప్రభువును కలిగి నువ్వు జీవించే జీవితాన్నే ఆనందయాత్రని. బాధాకరమైన విషయం ఏంటంటే సంఘంలోనూ సంతోషంగా ఉన్నప్పుడు ఈ ఆనందయాత్రను గురించి మాట్లాడరు. ఎప్పుడు చెప్తారో తెలుసా? ఎప్పుడు చెప్తారంటే ప్రాణం పోయిన తర్వాత, పెట్టిలో పెట్టిన తర్వాత. ఎక్కడ ఉంటుంది? దశలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అనుకుంటుంటుంది, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించకుండా నిమిత్తము ప్రభువునందు మృతి పొందిన వారిని గురించి మీకు తెలియకుండా ఈ మాటలు చెప్పినప్పుడు అప్పుడు చెప్తారు ఏమని? ఆనంద యాత్ర, వారు యాత్ర చేయు దినములు పూర్తి అయిపోయినాయి అని అప్పుడు చెప్తూ ఉంటారు. కానీ బ్రతికున్న మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని కలిగి దేవునితో జీవించే ప్రతి దినము, ప్రతిరోజు దేవుని పిల్లల యాత్ర ఏం యాత్ర అంటే అది ఆనందయాత్ర. ఆనందయాత్ర ఎందుకని అంటే అనేక మందికి లేని నిరీక్షణను మనం కలిగి ఉన్నాం. అనేక మందికి లేని ఒక శ్రేష్టమైన ఆలోచన మనకుంది. కాబట్టి గమనించండి, దేవుని పిల్లలైన వారు ప్రభువునందు ఎప్పుడూ సంతోషించగలగాలి, ఆనందించగలగాలి. ఇది లోకానికి తెలియని ఒక ప్రత్యేకత. నిజంగా ఒకవేళ దేవునిలో ఉండి కూడా ఆనందించలేకపోతే దేవుని ఇంకా మనం రుచి చూడలేదని అర్థం. దేవుని ప్రేమను ఇంకా రుచి చూడలేదని అర్థం. నిజంగా ప్రభువుని తెలుసుకొని, నిజంగా ప్రభు ద్వారా మారు మనసు పొందిన వారు, ప్రభువును ప్రేమించేవారు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా వారు ఏం చేస్తారంటే ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు. వారికి సరైన ఆర్థిక పరిస్థితులు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం సరిగా ఉన్నా లేకపోయినా వారు ప్రభునందు ఆనందిస్తారు. ఎలాగ ప్రభువుని ఆనందించాలో, ప్రభునందు ఆనందించాలో, ఎలాగ ప్రభువుని ఇంకా స్తుతించాలో వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభువునందు ఆనందించగలిగితే అప్పుడు ప్రతి విషయంలో కూడా ఏం చేస్తామంటే ప్రభువుని స్తుతించగలుగుతాం. ఒకవేళ ప్రభునందు ఆనందించడం లేకపోతే కొన్నిసార్లు దేవుని కార్యాలు పొందుకుని కూడా దేవునిని స్తుతించలేం, దేవునిని గణపరచలేం. మీకు మాట చెప్తాను, నేను చాలాసార్లు ఈ వాక్యం చెప్తాను, ఒకవేళ ఇక్కడ ఎప్పుడైనా చెప్పానో లేదో నాకు తెలియదు కానీ చాలాసార్లు చెప్తాను ఈ మాట. అదేమిటంటే పరిశుద్ధ గ్రంథంలో రాజు అయిన హిజ్కియా అని ఒక ఆయన ఉన్నాడు, చాలా ప్రసిద్ధికెక్కిన రాజు. ఆయన మరణ సమయం వచ్చినప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు అతనికి ఆయుష్ ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్. అసలు ఎవరైనా 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వగలరండి? 15 సంవత్సరాలు కాదు, 15 రోజుల ఆయుష్ ఇవ్వగలరా? పెద్ద పెద్ద కార్పొరేట్ల హాస్పిటల్లోనికి పేషెంట్ని తీసుకువెళితే వాళ్ళు ఆపరేషన్ చేయక ముందే నీతో సంతకం పెట్టించుకుంటారు. ఏమని? ఒకవేళ ఆపరేషన్ చేస్తాం కానీ పేషెంట్కి చేసేటప్పుడు చచ్చిపోయినా, చేసిన తర్వాత చనిపోయినా హాస్పిటల్కి కానీ డాక్టర్స్కి కానీ ఎటువంటి సంబంధమో లేదని ఖచ్చితంగా నామినీగా సంతకం పెట్టించుకుంటారు. వాళ్ళు సంతకం పెట్టించుకుంటారు. ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా అలా సంతకం పెట్టనదే వాళ్ళు ఆపరేషన్ చేయడానికి, వైద్యం చేయడానికి ఇష్టపడరు.
మా ఊర్లో ఒక ఆయనకి అలాగే చక్కని వైద్యం జరిగింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, ఆపరేషన్ అయిపోయింది, చక్కగా తీసుకొచ్చారు, బాగున్నాడు కదా, అంత బాగానే చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు. అంత బాగానే పోనీ డబ్బులు అయితే ఏం లేదు, చక్కగా ఉన్నాడు అనుకున్నారు. వారం రోజుల తర్వాత చచ్చిపోయాడు ఆయన సడన్గా. ఎవరు అడుగుతారు? ఎవరిని అడుగుతారు? ఈయన డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాం కాబట్టి ఆ ప్రాణానికి మీరు లెక్క చెప్పాలని వెళ్ళి డాక్టర్లను అడగలరా? ఎందుకని? ఎవరో గ్యారంటీ ఇవ్వలేరు. కానీ రాజైన హిజ్కియాకి దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్ని నీకు ఇస్తున్నానని చెప్పని దేవుడు చెప్తాడు. ఆ 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్న తర్వాత ఈ రాజైన హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా అండి? 38వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. ఏది? రాజైన హిజ్కియా మరణం నుంచి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపబడిన సంగతి అంతా కూడా 38వ అధ్యాయంలో ఉంటుంది. అదే యెషయా గ్రంథం 39వ అధ్యాయము ప్రారంభ వచనాలు చూస్తే ఏముంటుందో తెలుసా అండి? ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బలదాను కుమారుడైన హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను ఉమ్, కానుకను ఉమ్, అతని యొద్దకు పంపెను. ఆ, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఎంటనేమి ఉమ్, కలిగిన సమస్త వస్తువులలో ఉమ్, దేనిని మరుగు చేయక దేనిని మరుగు చేయక చదవండి. తన పదార్థములు ఆ, గల కొట్టును తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను గంధవర్గములను, ఉమ్, పరిమళ తైలమును, ఆయుధశాలను ఆయుధశాలను, తన పదార్థములలో ఆ, ఉన్న సమస్తమును సమస్తమును వారికి. ఈ మాట విన్నారు? మీకు అర్థమైందా? వాళ్ళు ఎందుకు వచ్చారంట? హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని. రోగి అయినప్పుడు రాలేదు, రోగి అయి బాగుపడిన తర్వాత వచ్చారు. ఎందుకంటే పొరుగు దేశపు రాజు బబులోను రాజు చచ్చిపోతాడులే అనుకున్నప్పుడు పట్టించుకోలే. చచ్చిపోతే చచ్చిపోయిన వారితో నాకేం ఉపయోగం అనుకున్నాడు. కానీ తిరిగి మళ్ళీ హిజ్కియా బ్రతికాడు, ఆరోగ్యవంతుడిగా తయారయ్యాడు, రాజ్యం ఇంకా బలంగా స్థిరపడింది. ఇప్పుడు పక్క దేశపు రాజుతో ఏదో ఒక అవసరం ఉంటుంది కనుక, హిజ్కియా మంచి బలమైన రాజు గనక ఇప్పుడు ఏం చేశాడంటే కొంతమంది దూతలు పంపించి ఎలాగున్నాడో కనుక్కోండి అని చెప్పని ఇప్పుడు కొన్ని కానుకలు పంపించాడు. పంపిస్తే వచ్చిన వారికి, ఇప్పుడు చెప్పండి, వచ్చిన వారికి హిజ్కియా ఏం చెప్పాలి? ఏం చెప్పాలి అంటే, బాబు మీరు వచ్చి చూసేటప్పటికి నా పని అంతా అయిపోయేది, ఈ పాటికి ఎప్పుడో నన్ను మొత్తం సమాధి కూడా చేసేసేవాళ్ళు. కాబట్టి మా దేవుడు నన్ను కరుణించి కనుకరించి నాకేమిచ్చాడంటే ఆయుష్ ఇచ్చాడు 15 సంవత్సరాలు. కాబట్టి మీరు వచ్చే వరకు బ్రతుకున్నాను, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో నా పని అయిపోయేదని చెప్పాలి. ప్రభువునందు తన యొక్క సాక్ష్యము ఆనందంగా చెప్పవలసిన హిజ్కియా దేవుని గురించి ఒక చిన్న మాట కూడా చెప్పలేదు. కానీ ఏం చేశాడంట? తన ఇంటనున్న వెండి బంగారపు వస్తువులను, తన ఆయుధశాలను, అంటే తన ఘనమును తన ఘనతను చూపించుకున్నాడు. కానీ ఏం చెప్పలేకపోయాడు? దేవుని యందు చిన్న సాక్ష్యము చెప్పలేకపోయాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి అంత భక్తిపరుడు ఘనత చూపించుకోవటానికి ఇష్టపడ్డాడు. కానీ కొన్నిసార్లు కొంతమంది విశ్వాసం దర్శించడానికి మేము వెళ్ళినప్పుడు చక్కని సాక్ష్యం చెప్తూ ఉంటారు. చాలా బలహీనపడి తిరిగి బ్రతికిన తర్వాత ఖచ్చితంగా చెప్తారు. ఏమని తెలుసా? దేవుని కృపను బట్టి దేవుడు మాకు సహాయము చేశాడండి, దేవుడు వైద్యంలో సహాయం చేశాడండి, క్షేమకరంగా తిరిగి మళ్ళీ ఇంటికి. ఇది కదా విశ్వాసుల యొక్క హృదయం. కానీ హిజ్కియా వచ్చిన వారికి ప్రభువుని గురించి ఒక మాట కూడా చెప్పలేకపోతాడు, ఆనందంగా దేవుని గురించి చెప్పలేకపోతాడు. తన ఘనతనే, తన గౌరవాన్ని, తన ఆయుధశాలనే, ఇంకేంటంటో మొత్తాన్ని చూపించుకుంటాడు. ఆ తర్వాత ఏ దేవుడు యెషయా ద్వారా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని హిజ్కియాకి వర్తమానం పంపించాడో అదే దేవుడు అదే ప్రవక్తని యెషయా ద్వారా మళ్ళీ పంపించి ఏం చెప్తాడో తెలుసా? ఆ మనుషులు నీ ఇంట ఏం చూశారని అడుగుతాడు. అప్పుడు హిజ్కియా చెప్తాడు, నా దగ్గర ఉన్న ఏది మరుగు చేయక అన్నీ వాళ్ళకే చూపించాను. అప్పుడు యెషయా గారు ఏమంటాడంటే, రానున్న దినముల్లో నువ్వు వాళ్ళకి ఏమేమి చూపించావో చూపించిన మొత్తము కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఎందుకంటే నా గొప్ప, నా గౌరవం, నా ఘనత నువ్వన్నీ వాళ్ళకి చూపించుకున్నావు తప్ప దేవుణ్ణి చూపించలేదు గనక రానున్న దినాల్లో నీ వెండి బంగారపు వస్తువులన్నీ కూడా బబులోని వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. ఏం జరిగింది తెలుసా? ఆ తర్వాత దినాల్లో నిజంగానే ఆ యెరూషలేం పైనను, ఆ దేవుని రాజ్యం పైన దాడి జరిగి, అనగా ఆ ఇజ్రాయెల్ ప్రాంతాలపైన దాడి జరిగి దేవాలయముకున్న బంగారముతో సహా ఒలుచుకుని పట్టుకెళ్ళిపోతారు.
దేవుడు చెప్పింది నెరవేరిపోద్ది. గమనించండి, దేవుని పిల్లలైన వారు దేవుని యందు ఆనందించడం తెలిస్తే, కొంతమంది ఉంటారు భలేగా ఉంటుంది, కొంతమంది వాళ్ళు ఏ మాట మాట్లాడినా, కొంతమంది విశ్వాసులు ఏ మాట మాట్లాడినా వాళ్ళు ఎక్కడ తీసుకువెళ్తారంటే దేవుని దగ్గరికే తీసుకెళ్తారు. దేవుని గురించి చెప్పడానికే ఇష్టపడతారు. వాళ్ళు ప్రభువు నమ్ముకున్నామని చెప్పడానికి ఇష్టపడతారు, వాళ్ళ దేవుని గురించి చెప్పడానికే ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ ప్రభువునందు ఆనందించేవారు. కానీ దేవుని యందు ఆనందించడం తెలియని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు దేవుని పిల్లలు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు, దాచుకుంటూ ఉంటారు, రహస్యంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. పైకి మాత్రం దేవుని పిల్లలమని, దేవుని నమ్ముకున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఒక ఆమె ఉండేది, మరి మీలో ఎవరైనా ఒకవేళ అలాగుంటే దయచేసి నన్ను వేరే రకంగా అనుకోవద్దు, మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడాడు అనుకోండి తప్ప ఎవరో వచ్చి నిలబడిన వాళ్ళు మాట్లాడారని అనుకోవద్దు. ఒక ఆమె ఉండేది, ఆమె ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకుని వస్తూ ఉండేది. మిగతా విశ్వాసాలు అందరిలో ఈ ముఖ ఆమె ప్రత్యేకంగా కనపడుతూ ఉండేది. ఎందుకంటే ఎవరో పెట్టుకునే వాళ్ళకి ఈ మాత్రమో పెట్టుకుని వస్తూ ఉండేది. ఎందుకని అంటే ఒకే ఒక కారణం, బొట్టు పెట్టుకోకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, అన్ని కుటుంబాల్లోంచి రక్షింపబడింది కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, చర్చికి వెళ్తున్నా లేకపోతే దేవుడిని నమ్మేసుకున్నాను, మతం తీసేసుకున్నాను అనుకుంటారేమో భయంతో ఆమె ఏం చేస్తూ ఉండేదంటే బొట్టు పెట్టుకుంటూ ఉండేది. సరే ఒకసారి, అమ్మ మరి మీరు దేవుని పిల్లలు కదా, రక్షింపబడినవారు కదా, మరి ఇలాగా బొట్టు పెట్టుకోకూడదు కదా అంటే ఆమె ఎంత తెలివిగా సమాధానం చెప్పిందో చెప్పనా? ఆ సహోదరు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, దేవుడు హృదయమును కోరుకున్నాడు. దేవుడు దేన్ని చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. దేవునికి హృదయం కావాలి కాబట్టి హృదయం దేవునికి ఇష్టకరంగా ఉంటే చాలు కదా బ్రదర్. అబ్బా, ఎంత అద్భుతమైన ఆన్సర్ చూడండి. హృదయం దేవునికి ఇష్టకరంగా ఉంటే చాలు కదా, కాబట్టి ఇదేం ప్రాబ్లము. అప్పుడు నేను కూడా ఒక ప్రశ్న అడిగాను, మరి ఆమెకు తెలిస్తే నాకు తెలిసింది నాకు కూడా తెలుస్తుంది కదా. నేను అడిగాను, సరే అమ్మా, నీ హృదయం అంత పవిత్రంగా ఉంటే నీకు బొట్టు పెట్టుకోవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? హృదయంలోంచే కదా. నీకు బొట్టు పెట్టుకోవాలన్న ఆలోచన మరి హృదయంలోంచే వచ్చింది కదా. నీ హృదయం అంత పవిత్రంగా దేవునికి అంత ఇష్టంగా ఉంటే ఆ ఆలోచన అక్కడి నుంచి రాదు కదా. ఎందుకని అంటే ఇతరుల మధ్యలో దేవుని బిడ్డనని చూపించుకోవడానికి ఆమెకి భయమో లేకపోతే సిగ్గో ఏదో సంథింగ్. కానీ మరి అందరం అటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారమే కదా. ప్రభువునందు ఆనందించడం తెలిసిన తర్వాత ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని దేవుని కొరకు నిలబడిన వారు ప్రత్యేకమైన వారు ప్రభువునందు ఆనందించేవాళ్ళు. కాబట్టి గమనించండి, ప్రభువునందు ఆనందించడం తెలిస్తే ఎవరిని లెక్క చేయవలసిన అవసరమో లేదు, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరమో లేదు. దేవుని కొరకు నిలబడిపోతాం, దేవుని పిల్లలమని చెప్పుకొనడానికే ఇష్టపడతాం, దేవుని పిల్లలుగా మనల్ని మనం కనపరుచుకొనడానికే ఇష్టపడతాం. ధైర్యంగా చెప్తాం ప్రభువుని నమ్ముకున్నాం, ధైర్యంగా చెప్తాం దేవుని పిల్లలమని చెప్పిన ఎప్పుడు దేవుని యందు ఆనందించగలిగినప్పుడు. కాబట్టి పౌలు చెప్తున్నాడు ఈ పత్రికలో పదే ఎవరి యందు ఆనందించాలంట? ప్రభువునందు ఆనందించాలి, దేవుని యందు ఆనందించాలి. అది ప్రాముఖ్యమైన మాట. ఇంకొక మాట చెప్తాను నేను, 2 అంశాలు అనుకున్నాను కదా, ఇంకొక మాట చెప్తాను నేను. ఒకసారి 4వ అధ్యాయంలోనే 18వ వచనం, ఈ పత్రికకు మూలాధారంగా ముందుగానే చెప్పుకున్నాం. 18వ వచనం ఒకసారి చూస్తారా? మీరు పంపిన వస్తువులు ఏమీ తక్కువ లేక ఉన్నాను. చాలు. వాళ్ళు ఏం పంపారంట? వస్తువులని రాయబడి ఉంది, అవి ఏమో మనకు తెలియదు కానీ ఏం పంపించారంట? వస్తువులు పంపించారు పౌలుకి. ఎందుకని? దేవుని సేవకుడని, దేవుని పక్షంగా నిలబడుతున్నవాడని సంఘము పౌలుకి ఏం పంపించారు? వస్తువులు పంపించారు. ఆ వస్తువులు దేవుని దృష్టికి ఎట్లాగున్నాయంట? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవే. దేవుని పేరట ఇవ్వబడిన వస్తువులు దేవుని దృష్టికి ఎట్లాగున్నాయంట? మనోహరముగాను కదా. దేవుని సన్నిధిలో ఇక్కడ మందిరంలో అనేకమైన వస్తువులు ఉన్నాయి. ఇవి మీలో చాలామంది ప్రేమించి తీసుకొచ్చి దేవుని సన్నిధానములో
దేవుని దాసుల ముందు పెట్టిన వస్తువులు కదా, ఇవన్నీ దేవుని దృష్టికి ఎట్లాగుంటాయి? మళ్ళీ డౌట్గా చెప్తున్నారు. దేవుని సన్నిధి నిమిత్తము లేకపోతే దేవుని పరిచయ నిమిత్తం దేవుని దాసుని దగ్గరకు నువ్వు ఏది తీసుకొచ్చి ఇచ్చినా, అది ఏ వస్తువు అయినా అది దేవుని దృష్టిలో మనోహరమైంది, అది ప్రీతికరమైంది. మరి అటువంటి మనోహరమును ప్రీతికరమైన వస్తువుల విషయంలో నువ్వెంత బాధ్యత కలిగి ఉండాలి? అర్థమవుతుందా? ఎంత బాధ్యత కలిగి ఉండాలి? పట్టణాల్లో ఇంకొద్దిగా పర్వాలేదు, కానీ పల్లె ప్రాంతాల్లో ఎట్లాగుంటుందంటే దేవుని మందిరంలో ఉన్న వస్తువులు వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? పాస్టర్ గారండి, మా ఇంట్లో ఇవాళ ప్రార్థన అండి, కాబట్టి మందిరంలో ఉన్న కుర్చీలు మొత్తం ఎక్కడికి పట్టుకెళ్తానంటే మా ఇంటికి పట్టుకెళ్తాను. ఏం చేస్తాడు పాస్టర్ గారు? ఇత్తే ఓ గొడవ, ఏవోపోతే ఓ గొడవ. పాస్టర్ గారండి, ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టుకుంటున్నామండి, కాబట్టి ఏం చేస్తామంటే మందిరంలో ఉన్న వస్తువులన్నీ ఎక్కడ పట్టుకెళ్తాం? ఇంటికి తీసుకెళ్తాం. ఏం చేయాలి? అవసరమైతే మైక్ సెట్లు, ఇన్స్ట్రుమెంట్స్లు అన్నీ తీసుకెళ్ళిపోతారు పల్లె ప్రాంతాల్లో. తీసుకువెళ్ళి దేవుని సేవలో వాడబడి క్షేమకరంగా వస్తే ప్రాబ్లం లేదు, అవి రావు, మళ్ళీ అవి రావు. వాటి కోసం సంఘంలో కూడా ఎవరో మాట్లాడరు. మనకెందుకు వచ్చిందంటే మనకెందుకు వచ్చింది అనుకుంటారు. మళ్ళీ ఏదో రోజు ఎవరు అడగాలి? పాస్టర్ గారే అడగాలి. ఏమ్మా ఏంటమ్మా మన పట్టుకెళ్ళారు, అవి తీసుకురాలని చెప్పి అడిగితే తీసుకురారు సరికదా, అడిగినందుకు మళ్ళీ కోపం. కోపం అంటే మేమన్నా దొంగోళ్ళం అనుకున్నారా? మేమన్నా అలాంటి వాళ్ళు అనుకున్నా, ఇలాంటి వాళ్ళు అనుకున్నారా? మమ్మల్ని పాస్టర్ గారు అలాగా అడుగుతారా? ఇటువంటి ప్రాబ్లమ్స్. రెండవది, శ్రేష్టంగా తీసుకొచ్చిన విలువైన వస్తువులు కొన్ని ఉంటాయి. ఆ విలువైన వస్తువుల్లో జాగ్రత్తగా కాపాడుకోవాల్సినవి ఉంటాయి. వాటిని ఎట్లా పడితే అట్లాగా వాడుతూ ఉంటారు పెద్దలు, పిల్లలు. అసలు వాటి విషయంలో అవి ఎంత విలువ కలిగిన గుర్తుపెట్టుకోరు, ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటారు. గమనించండి. మరి అప్పుడు దేవుని దృష్టికి ప్రీతికరమైన వస్తువుల విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, నేను సొంతంగా తయారు చేసుకున్న సబ్జెక్ట్ ఉంది నా దగ్గర ఒకటి. అదేంటో తెలుసా? చర్చ్ మేనర్స్ అనే ఒక సబ్జెక్ట్ నేను తయారు చేసుకున్నాను. మా బైబిల్ తరఫీదులో ఆ సబ్జెక్ట్ ఏం చెప్పలేదు, కానీ మా సంఘ అనుభవాల్లోంచి నేను తయారు చేసుకున్నాను ఆ సబ్జెక్టు. చర్చ్ మేనర్స్ అంటే చర్చికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? పెద్దలు ఎట్లా ఉండాలి? పిల్లలు ఎట్లా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంటే అర్థం ఏంటి? బయట ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా తిరగమనా? కాదు. దాని అర్థం ఏంటో నేను చెప్పనా? నువ్వు బయట ఉన్నప్పుడు అంటే నీ పనిలోనో నీ ఉద్యోగం నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు నీ హృదయంలో దేవుడు ఉంటే చాలు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ హృదయంలో మాత్రమే కాదు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ ప్రతి అవయవము దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. అది దాని అర్థం. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండమంటే అర్థం ఏంటో తెలుసా? నీ చేతులు, నీ కాళ్ళు, నీ ప్రతి అవయవము దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు ఎట్లాగుంటారంటే వారి యొక్క వస్త్రధారణ దేవుని దృష్టికి అనుకూలంగా ఉండదు, మగవారు కానీ ఆడవారు కానీ. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. దేవుని మందసం ఉంటుంది అక్కడ. ఏముంటుంది? మందసం. మందసము లోపల ఏముంటాయి తెలుసా? దేవాలయమునకు సంబంధించిన ఉపకరణాలు ఉంటాయి. మందసం లోపల ఏముంటుంది? దీపస్తంభము, తర్వాత కొన్ని అహరోను చిగురించు కర్ర, మన్నా పాత్ర. ఇవేంటి? దేవుని సన్నిధికి సంబంధించిన వస్తువులు. 10 ఆజ్ఞలు ఇవి కదా. ఒకసారి చూడండి అక్కడ ఏం జరిగింది. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. యెహోవా మందసమును తెరిచి చూడగా చాలు. ఇంకా కఠినంగా ఉంటాయి మాటలు చెప్పడానికి. ఏం చేశారు వాళ్ళు? ఏం పాపం చేశారు? ఏమీ చేయలేదు. మందసాన్ని తెరిచి ఏం చూశారు? దైవిక సంబంధమైన వస్తువుల్ని చూడాలని అనుకున్నారు. దేవుని కోపం వచ్చి చాలా కఠినమైన శిక్ష అనుభవించారు. అంత మాత్రమేనా? మరొక చోట ఒకసారి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి చూడండి. యెహోవా కోపము, యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసము మీదకి చాపగా మొత్తెను గనక చనిపోయాను. ఎంత భయంకరమో చూడండి. ఏం పాపం చేశాడు ఇతను? దేవాతి దేవుని మందిర ఉపకరణములు కలిగి ఉన్న మందసము జారిపోతుందని చెయ్యి అడ్డు పెట్టి పట్టుకున్నాడు. దేవునికి కోపం వచ్చింది. దేవుని వస్తువుల విషయంలో దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. అంత మాత్రమేనా? ఇంకొక మాట చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి.
దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. ఉమ్. 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 ఆలయములో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చించగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసుకుని తాగారు. ద్రాక్షరసము తాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనపడి రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్లుండెను. అతని ముఖము, ఇప్పుడు ఒకసారి 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఈ వాక్యం అంటే రాయబడిన వాక్య భాగం ఏమనగా, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. నీవు తక్కువగా కనపడ్డావు చాలండి. అప్పటి వరకు దేవుడు ఓపిక పట్టాడు. ఎప్పటి వరకు తెలుసా? ఈ రాజు ఎన్నెన్నో చేసుకుంటూ పోయాడు, అప్పటి వరకు దేవుడు ఓపిక పట్టాడు. కానీ ఎప్పుడైతే దేవాలయపు సంబంధపు ఉపకరణములు పాడు చేశాడో, అపవిత్రపరిచాడో, అప్పటికప్పుడు దేవుని తీర్పు వచ్చేసింది. దానియేలు ఏమంటాడు తెలుసా? దానియేలు దగ్గరికి, ఈ రాజుగారు దగ్గరికి దానియేలు వచ్చినప్పుడు దానియేలుతో అంటాడు రాజు, అయ్యా ఈ కలభావం నాకు చెప్పావంటే, ఈ కలభావం చెప్పిన వాడికి ఓదారంగా మంచి వస్త్రాలు వేస్తాం, విలువగా వేస్తాం, రాజ్యంలో రాజు తర్వాత రాజు అంతటి వాడని చాటింపు చెప్తాం, బహుమానాలు ఇస్తామంటే దానియేలు ఏమంటాడు తెలుసా? రాజా నీ బహుమానాలు నువ్వే ఉంచుకో, నీ ఘనత ఇంకెవరికన్నా ఇవి. చాలా చిరాగ్గా మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? రాజు చేసిన పని ఏంటి? దేవాలయపు సంబంధపు ఉపకరణాలని, అంటే ఆ వస్తువులను వాడుకున్నాడు. వెంటనే తీర్పు వచ్చేసింది. అంత ప్రమాదం. దేవుని సన్నిధిలో ఒకసారి సంఘంలో ఒక పిల్లవాడు, ఆవిడే చాలా కాలం మందిరం అడుగుతూ ఉంటుంది, 2 పిల్లల్ని వేసుకొచ్చి. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే చీపురు ఉంటుంది కదా, చీపురుని ఈ అమ్మగారు ఇంకో చీపురుతో క్లీన్ చేస్తూ ఉంది. వాడు ఏం చేస్తే తెలియదు కదా పిల్లవాడికి. ఆ చీపురుని మొత్తం లాగి పీకి మొత్తం ఎట్లా పడితే అట్లా చేసి పడేసాడు. ఆవిడ ఎంత బాధపడిపోయి భయపడిపోయిందంటే తర్వాత వారానికి మొత్తం ఇన్ని చీపుర్ల మొత్తం కట్ట కొనుక్కొచ్చి మందిరంలో పెట్టింది. ఏంటమ్మా ఇది అని చెప్పనంటే అప్పుడు ఆమె చెప్పింది, అన్న మందిరంలో ఏదన్నా పాడు చేస్తే దేవుని వాక్యం నాకు తెలుసు, దేవుని పనిని పాడు చేయవాడు ఏమనుందో తెలుసా? దేవుడు వాడిని పాడు చేస్తాడు. కాబట్టి నాకు తెలుసు తల్లిగా నేను ఏం చేయాలో నా బిడ్డ విషయంలో. నా బిడ్డ వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న, అందుకనే తీసుకొచ్చి పెట్టానని చెప్పని తీసుకొచ్చి పెట్టి వెళ్ళింది. ఎందుకు మాటలు చెప్తున్నాను తెలుసా? తెలుసుకోవాలి విశ్వాసులు. మేము చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మీకు చెప్తేనే కదా తెలిసేది. కాబట్టి తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో పెద్దలైనా పిల్లలైనా ప్రతి వస్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తాడు సేవకుడు? మీరు ఏదైనా తీసుకొచ్చి ఒక వస్తువు అక్కడ పెట్టారనుకోండి, దీన్ని దేవుని నామంలో ప్రతిష్ఠించి ప్రార్థన చేసి మందిరంలో పెడతారు. అంటే అది ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. మరి దేవునికి సంబంధించిన వస్తువుతో ఎంత జాగ్రత్తగా ఉండాలి? పౌలు చెప్తున్నాడు కదా, అవి దేవునికి, పౌలుకి అంటలేదు, అవి ఏమంటున్నాడు? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగమునై ఉన్నవి. దేవునికి ఇష్టమైన వస్తువులు అవి. దేవుని కొరకు ఇచ్చేది ఏదైనా, దేవుని ఆలయంలో పెట్టబడినా, దేవుని దాసునికి ఇచ్చినా, దేవుని కొరకు ఇచ్చే ప్రతి వస్తువు దేవునికి చాలా ఇష్టమైంది. అది చాలా ప్రత్యేకమైంది. కాబట్టి దాని విషయంలో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యత కలిగి ఉండాలి. నేను చెప్తాను, చెప్పుల స్టాండ్ కూడా దేవుని దృష్టిలో విలువైంది. అది ఏదని దేవుడు చూడ్డు. కానీ దేవునికి సంబంధించి దేవుని మందిరంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని దృష్టికి విలువైంది, శ్రేష్టమైంది. కాబట్టి ఏం చేయాలి? పౌలు అంటున్నాడు కదా, దేవుని దృష్టికి అని, మనుషుల దృష్టికి కాదు. మనకు విలువలేని అవ్వచ్చు, కానీ దేవునికి చాలా విలువని కనుక వాటిని మన సొంత విషయముల కొరకు వాడుకొని రాదు. రెండవది, వాటికి మన వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఒకవేళ కలిగితే ఏం చేయాలో తెలుసా? దానికంటే చాలా విలువను తీసుకొచ్చి నువ్వు పెట్టాలి మందిరంలో. ఎందుకని? దేవుని దృష్టికి నువ్వు దోషిగా కనపడకూడదు. ఇంకా ఉన్నాయి, నేను చెప్పట్లేదు, ఇంకా ఉన్నాయి. దేవుని మందిరపు ఆలయ విషయంలో చాలా ఉన్నాయి చెప్పడానికి. కాబట్టి దేవుని సన్నిధిని జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం ఎందుకు చెప్తుందంటే,
అందుకు చెప్తుంది. కాబట్టి రెండు విషయాలు చెప్పాను. ఒకటి, దేవుని పిల్లలు ప్రభునందు ఆనందిస్తూ ఉండాలి, ప్రతి స్థితిలో ప్రతి పరిస్థితిలో ఆనందిస్తూ ఉండాలి. రెండవది, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.